కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయనకి ఇష్టం. ఆయనకి చాలా ఇష్టమైన పని ఏదన్నా ఉందంటే, నరులైనటువంటి మనం ప్రతి విషయమునందు దేవుడికి థ్యాంక్స్ చెప్పడం అంటే ఆయనకి ఇష్టం. థ్యాంక్స్ చెప్పించుకోవడం అంటే ఆయనకి ఇష్టం. అంటే ఏమీ చేయకుండా థ్యాంక్స్ అని చెప్పించుకునే దేవుడు కాదు. ప్రతి విషయమునందు కూడా ఆయన కృప వర్ధిల్లుతున్నది మన జీవితంలో అనుకున్నవాడు మాత్రమే థ్యాంక్స్ చెప్పగలడు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. కలిగిందంటారా? ఈ రోజున నాసికారంధ్రాలు ఊపిరి ఉందగనికే మందిరంలోకి వచ్చి ఆరాధించగలుగుతున్నాం. దానికి గల కారణం ఎవరు? ఆయన కృప. ఈ రోజున నీ ఫ్యామిలీ అంతటితో కూడా సుఖంగా కూర్చుని భోజనం చేస్తున్నావంటే దానికి కారణం ఎవరు? కృప. ఈ రోజున వర్షం వచ్చినా సరే చినుకులు నీరు ఏ ఇబ్బందులు లేకుండా మంచి ఇంటిలోనూ 4 గోళ్ళ మధ్యన కట్టబడ్డావంటే దానికి కారణం ఎవరో? అది ఆయనే. ప్రతి విషయంలో కూడా ఆయన కృప పనిచేస్తూ ఉంటుందండి. నిజంగా దేవునితో అనుసంధానమైపోయి, దేవునితో లీనమైపోయి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని నిజంగా రుచి చూసినటువంటి ప్రతి వ్యక్తి కూడా జరిగింది చిన్న విషయం అయినా, పొందుకున్నది చిన్న విషయం అయినా కళ్ళంటి నీళ్లు పెట్టుకుని దేవునికి థాంక్స్ చెప్తూ ఉంటాడు. చిన్న విషయం అయినా సరే. ఇది నిజమైన అనుభవం. నేను నిజం చెప్తున్నాను ఇలా అని వేరేగా తీసుకోకండి. నేను బ్రష్ చేసే కొత్త బ్రష్ నేను వాడే ముందు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. ప్రభువా, ఈ బ్రష్ కోసం ఆశపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను దీన్ని సైతం కొనలేని పరిస్థితుల్లో చాలామంది ఉండుంటారో. ఇచ్చిన ఈ బ్రష్ను బట్టి నీకు వందనాలనైనా. బ్రష్ అండి, టూత్ బ్రష్ లేరా? ఆ బ్రష్ కొనుక్కుంటే ఎందుకు 10 రూపాయలు అని చెప్పి ఆ పుల్ల ముక్కలతో పళ్ళు తోముకునే వాళ్ళు లేరు. బ్రష్ పాడైపోయినా సరే 10 రూపాయలు దానికి ఖర్చు పెట్టడం ఎందుకని చెప్పి బ్రష్ అంతా దాని షేప్ అవుట్ అయిపోయినా, కొంతమంది బ్రష్లు ఉంటాయి అది పళ్ళు తోముకునే బ్రష్ల్లా ఉండవు, బట్టలు ఉతికి బ్రష్ల్లా ఉంటాయి. ఏం చేస్తున్నావు నాయన అంటే బ్రష్ నవిలేస్తూ ఉంటారు. పళ్ళు తోమడానికి కాదు, అది నవ్వులుతూ ఉంటారు. ఆ బ్రష్ని బ్రష్ చేయడం మొదలెట్టింది 7 గంటలకి, పూర్తయినది 9 గంటలకి. ఈ 2 గంటలు అమ్మగారు అయ్యగారు ఏం చేస్తూ ఉంటారు? పళ్ళు తోముకుంటున్నాను మమ్మీ, ఒకసారి బ్రష్ బయటకు చూపించమ్మా అంటే దాని బ్రిజిల్స్ ఉండవు. ఎంతకనే తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. బ్రిజిల్స్ని అవి తెల్లగా ఉంటాయి కదా, పొడిగ్గా, అయ్యే ఉండవు. అవన్నీ ఇలా అయిపోయి ఆ బ్రష్ సంవత్సరం వాడేసే వ్యక్తులు ఉంటారండి బాబు. కొంతమంది సంవత్సరం తరబడి వాడేస్తూ ఉంటారు 10 రూపాయల బ్రష్ని పట్టుకొని. బ్రష్ అయినా, తలగడి దిండ్లైనా, వాడేటువంటి టవల్స్ అయినా, ఇన్నర్స్ అయినా ఇన్ని వారాలకి మార్చాలని ఉంటుంది. 6 monthsకి మించి ఇన్నర్స్ వాడకూడదు. అది హైజీనిక్ కాదు, అది ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. వైద్య నిపుణులు కూడా చెప్పిన మాట అది. రైట్? బ్రష్ కూడా ఇంత వయసే. ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉండదా? మరి ఇన్నర్స్కి ఉండదే. కొంతమందికి ఎక్స్పైరీ డేట్. ఏసీలా గాలి తగలాలనుకుంటారు ఏంటో తెలియదు, కానీ ఇంకా మొత్తం ఊర్లో ఉన్న కన్నాలన్నీ వాటికే ఉంటాయి కొంతమందికి. ఏరా అబ్బాయిలు, ఇలా అంటున్నాను, తప్పుగా తీసుకోకండి. గాలి బాగా ఆడడానికి కొంతమంది, పైగా అందరికీ కనబడేలాగా కొంతమంది ఆరబెడుతూ ఉంటారు అక్కడే ఇక్కడనే. ఆ ఎదురింటిల్లో పక్కింటిల్లో చూస్తారులే, వాళ్ళు ఏమైపోతారా నాయన అంటే. నేను ఎవరిదో చూసానని నేను అనట్లేదు, కానీ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం అని అంటున్నాను అంతే. అది పరిస్థితి. కాబట్టి బ్రష్ కొంతమంది అంత భయంకరంగా వాడుతూ ఉంటారండి బాబు. నేను వాడాను చిన్నప్పుడు. నేనేమి అతీతుని ఏం కాదు, నేనేం గొప్ప ఏం కాదు. ఒరే, మీ నాన్నగారు నీకు బ్రష్లు కొనలేక ఇబ్బంది పడిపోతున్నారా అంత మా అమ్మ. ఏమ్మా, బ్రష్ ఎవరైనా 10 నిమిషాలు చేస్తారు, 5 నిమిషాలు చేస్తారు, నువ్వు 2 గంటలు చేస్తావనైనా. ఈ రోజు బ్రష్ చేస్తారు, ఇప్పటికి దాన్ని షేప్ అవుట్ అయిపోతున్నానా. ఎప్పటికీ కొన్ని సందర్భాల ఆ బ్రష్ అలాగ అయిపోతుంటుంది నాకు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎక్కడ మొదలు పెట్టాను నేను? బ్రష్ దగ్గరే మొదలెట్టాను. ఎక్కడో కృప. చిన్న విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే వ్యక్తిగానే ఉన్నావా? ఈరోజు మందిరంలోకి నీ అంతటగా నువ్వు నడిచొచ్చి కుర్చీల్లో కూర్చొని చక్కగా యేసులో వాక్యం వినగలుగుతున్నావు అంటే దేవుని యొక్క కృప అండి. ఈరోజు అన్నీ ఉన్నా సరే దేవుడికి ఏం చెప్పలేకపోతున్నాం? థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాం. కొంతమందిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి వీళ్ళ విశ్వాసం ఏంటి, వీళ్ళ పరిపక్వత ఏంటి, వీళ్ళ ఎదుగుదల ఏంటి, వీళ్ళేంటి ఇంతకే అంతకు కూడా ఎదగని పరిస్థితుల్లో ఉండిపోతున్నారని చెప్పి బాధపడడమే తప్ప చేసేదేమి లేకపోతుంది కొన్ని సందర్భాల్లో.
నడుము నొప్పి తగ్గట్లేదండి, బీపీ తగ్గట్లేదండి, షుగర్ అస్సలు కూడా తగ్గుముఖం పట్టట్లేదండి, ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాత్రం ఈ విషయంలో ఏమీ చేయట్లేదండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి వెనక్కి వచ్చేస్తే జీవితం అంటే ఏంటో నీకు బాగా అర్థమైపోద్ది. నువ్వు ఎంత గొప్పోడువో నీకు తెలియాలంటే ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక రోజంతా సాయంత్రం వరకు ఉండి ఇంటికి వచ్చేస్తే నువ్వు అందరికంటే ఎంత ఐశ్వర్యవంతుడువో, ఎంత గొప్పవాడువో, ఎంత ధన్యుడివో నీకు బాగా చూపించేది ఏంటో తెలుసా? గవర్నమెంట్ హాస్పిటల్ సరిపోద్ది. బీపీకి గోల పెట్టేస్తున్నావా, షుగర్ తగ్గట్లేదని చెప్పి దేవుడితో మళ్ళీ నీకు గొడవలా, మందులు వాడుతున్నా, ఏం దేవుడు అండి ఎంత ప్రార్థన చేసినా ఏం తగ్గట్లేదండి. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరా. నువ్వు ఎంత దేవునికి స్తుతించబద్ధుడివే ఉన్నావో, స్తుతించవలసిన వాడివే ఉన్నావో నీకు అర్థమయ్యే విధంగా దేవుడు చూపిస్తాడు. నేను చాలా సందర్భాల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. చాలాసార్లు వెళ్ళాను, ఒకసారి 2 సార్లు కాదు. ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆ హాస్పిటల్ మెయిన్ గేట్ ఎంటర్ అవ్వడంతోనే వినబడుతుంటాయి కేకలు, అయ్యబాబు అని ఏడ్చేవాళ్ళు ఒకరు, ఇలా లోపలికి వెళ్ళేవాళ్ళు. అట్నుంచి వచ్చేవాళ్ళు ఏమో పోయాడండి ఏడ్చేవాళ్ళు. ఏడుపు తప్ప అక్కడ ఏమి ఉండదండి. ఏడుపు తప్ప ఏముండదు. రకరకాలైన రోగాలతో వచ్చిన వాళ్ళు, యాక్సిడెంట్ వచ్చిన వాళ్ళు, కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, కళ్ళులు పోయిన వాళ్ళు, హత్య చేయబడిన వాళ్ళు, ఒకవైపున రోగంతో బాధపడే వ్యక్తి అలా వెళ్తా ఉంటాడు, అలాగే ఒక శవం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ బెడ్ మీద కనబడినటువంటి వ్యక్తి తర్వాత రోజు కనబడ్డా బెడ్ మీద ఆ బాడీ లెగిసిపోద్ది, ఇంకో వ్యక్తి వస్తాడు. ఇలా బోల్డు మందిని చూసాం. ఒకసారి సంఘానికి సంబంధించిన ఒక యవనస్తురాలు విషయంలో హాస్పిటల్కి వెళ్ళాం. ఆ యవనస్తురాలు అక్కడ అడ్మిట్ చేయవలసి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు ఈ అమ్మాయి పక్కనే ఒక వ్యక్తి కనబడినంత సేపు లేడు, ఆ వ్యక్తిని మాయం చేస్తారు. అంటే చచ్చిపోయాడండి. ఇంకో వ్యక్తి వచ్చి పడిపోయాడు అంతా బెడ్ మీద. ఓ ప్రక్కన కుట్లేసేస్తా ఉంటారు, ఓ పక్కన రస్సి కారిపోతూ ఉంటుంది, ఒక ప్రక్కనేమో డెలివరీస్ జరుగుతూ ఉంటాయి, ఒక ప్రక్కన పిల్లలు పుట్టడం, ఏడుపు, కంపు. అదంతా అనుభవిస్తే నీ జీవితం ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. అవి ఎప్పుడు అనిపించలేదు కదా. అందుకు మన జీవితంలో చిన్న చిన్న శ్రమలకు కూడా దేవుడికి ఏం పెడుతున్నాం? పేర్లు పెడుతున్నాం. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తే బాగా రుచి చూసేస్తావు నీ జీవితం ఎంత గొప్పదనేది. ఒక వార్డు ఉంటుంది, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన వార్డు అండి. ఎంత ఏడుపు, ఆ స్మెల్ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆ తల్లులు ఎంత వేదన అనుభవిస్తూ ఉంటారో తెలుసా? ఆ రక్తం అంతా అలాగా, అది వర్ణించడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. పెద్ద పెద్ద సెగ్గెడ్లు, కురుపులు, రస్సి కారిపోతూ, ఏగలు వాలేస్తుంటే వాటి ఏమంటారు దాన్ని విసురుకుంటూ, ఆ తీసుకొచ్చిన కుటుంబీకులందరూ కూడా ఆ వ్యక్తి మీద విసుక్కుంటూ ఏడుస్తూ, వీడు చచ్చిపోయినా బాగుండు అంటూ, ఆ వ్యక్తి ఏమో నన్ను తీసేసుకుంటే కదా బాగుండు కదా ప్రభు, నన్ను ఎందుకు ఇలా ఇంకా బతికించు అని చెప్పి ఆ వ్యక్తి ఏడుస్తూ, డాక్టర్లు సైతం చిరాకుపడుతూ, మలమూత్ర విసర్జన అంతా కూడా బెడ్ మీద అయిపోతూ, సొంతింటి వాళ్ళే ఆ వ్యక్తిని చేదరించుకుంటూ, డాక్టర్లు సైతం శుభ్రం చేయండి అమ్మా అని చెప్పి తిడుతూ ఆ బాధ అంతా అనిపిస్తే నీ బీపీ, నీ షుగరు ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రండి, జీవితం ఏంటో బాగా చూపిస్తాడు దేవుడు నీకు. వెళ్ళలేదు కదా, ప్రైవేట్ హాస్పిటల్కి కదా మన చికిత్సకు వెళ్ళేది. అక్కడ ఎన్ని సదుపాయాలు ఉంటాయి. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సరదాగా ఒక రోజు అంతా ఉండి వచ్చేస్తే అప్పుడు నువ్వు ఎంత గొప్పోడువో, ఎంత ధన్యుడివో, దేవుని యొక్క కృపలో ఎంతగా వర్ధిల్లుతున్న వ్యక్తివై ఉన్నావో నీకు అర్థమవుతుంది. చేస్తున్నావు ఈ రోజున ప్రతి విషయమునందు కూడా దేవునికి స్తుతి చెల్లించగలుగుతున్నావా? ప్రతి విషయంలో కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నావా? ప్రభు ఈ రోజు నేను బ్రతుకున్నానంటే కారణం నీకయ్యా అని చెప్పి దిన ప్రారంభంలో దేవుని స్తుతించగలుగుతున్నావా? లేవడంతో నీ కుటుంబాన్ని అద్భుతమైన రీతిలో చూడగలిగే రీతిలో నువ్వు ఉంచినందుకు వరకు నీకు థ్యాంక్స్ నైనా చెప్పి అనగలుగుతున్నావా? బయటికి వెళ్ళినటువంటి బిడ్డలకు క్షేమంగా ఇంటికి వచ్చారు నైనా, నీ కృపనైనా అని చెప్పి మోకాల్లో ఒక నిమిషం వేసి ప్రార్థనలో దేవుడికి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నావా? ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పడానికి బోల్డ్ కారణాలు ఉన్నాయండి. మనం చెప్పట్లేదు, ఏం చెప్తాంలే ప్రతిదానికి దేవుడికి థ్యాంక్స్ చెప్తే ఆయనకి బోరు కొట్టేస్తుంది అనుకుంటారు. కాదు, ప్రతి విషయమునందు నమ్మకంగా ఉన్న వ్యక్తుల్ని దేవుడు మెండుగా దీవిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు అన్ని విషయములందు కూడా నమ్మకంగా ఉంటాడు. ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు.
ప్రతి విషయంలో కూడా దేవుడి వల్లేనండి ఇది జరిగింది, దేవుడి వల్లే ఇది జరిగిందని చెప్పడం కంటే మోకాళ్ళు వేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పే వ్యక్తులను బట్టి దేవుడు ఆనందిస్తాడు.